ఇంట్లో వేస్ట్గా ఉన్న డబ్బాలతో నేను ఏ మొక్కలు వేసానో మీకు చూపిస్తాను. ఇది చూడండి, పగిలిపోయిన చిన్న ప్లాస్టిక్ చిన్న మూత, దాంట్లో ఒక మొక్క వేసాను. ఇది కుండ బిర్యానీ వచ్చింది. కుండ బిర్యానీ తీసుకొచ్చినప్పుడు ఆ పాట్ అలా ఉండిపోతే అందులో ఇదిగో జేడీ ప్లాంట్ వేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. దానికి కొంచెం ఇంట్లో పెయింట్ ఉంటే వేసేసాను. ఇంకా ఇది కూడా హోటల్ నుంచి కూరలు తెచ్చుకున్నప్పుడు ఇస్తారు బౌల్స్, అందులో ఇది మనీ ప్లాంట్ వేసాను. ఇది చూడండి, ఇది నెయ్యి బాటిల్. ఆవు నెయ్యి తెచ్చినప్పుడు చిన్న బాటిల్లో, ఆ బాటిల్లో ఇది ఇండోర్ ప్లాంట్. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇలా వాటర్లోనే ఉంటుంది. ఇంకా ఇది కూడా చిన్న సీసా పగిలిపోతే దాన్ని అడ్డంగా కట్ చేసి ఇందులో ఈ ప్లాంట్ వేసాను. ఇది ఫైకస్ మొక్క. ఇది చూడండి, వాటర్ బాటిల్ని 2 ముక్కలు కట్ చేసి అందులో ఇది వేసాను. చూడండి, దీని వేర్లు కూడా ఎలా వచ్చాయో. వేర్లు ఈ విధంగా ఏ డబ్బాని పాడు చేయకుండా ఇలా మనం ఏదో ఒకటి వేసుకుంటే అందంగా ఉంటాయి. దట్టు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, వాటర్ గ్లాసులో ఇది నేలగోరింటి మొక్క. చిన్న విత్తనం వేస్తే వచ్చింది. ఇది థమ్సప్ బాటిల్, అదే కూలింగ్ డ్రింక్ బాటిల్. ఈ డబ్బాని పారేయకుండా ఇందులో మనీ ప్లాంట్ వేసాను. ఇంకా ఇది కూడా పలావ్ కూరలకు వచ్చింది. ఇది ఎడీనియం ఇది వేసాను. ఇది పెద్దది అవుతుంది. ఇది తయారైన తర్వాత వేరే కుండీలోకి మారుస్తాను. ఇంకా ఇది వాటర్ బాటిల్ మూత పోయింది. బాటిల్ మూత పోయింది కదా అని చెప్పి ఇందులో అలోవెరా పెట్టాను, దిష్టి తగలకుండా అక్కడ గుమ్మంలో. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది ఏదో క్రీమ్ బాటిల్ ఇచ్చారు. అది మూత పోతే అందులో ఇది జీజీ ప్లాంట్ అంటే జీజీ ప్లాంట్ కాదు, అది ఇండోర్ ప్లాంట్. ఇది డ్రై ఫ్రూట్స్కి ఇచ్చారు. ఏంటంటే డేట్స్ బాటిల్ అయిపోతే అందులో ఇది మనీ ప్లాంట్, ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ వేశాను. ఇంకా వాటర్ బాటిల్ సగం కట్ చేసి ఈ చిన్న ఇండోర్ ప్లాంట్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ వీడియోలో ఉంది. అది చిన్నది పడితే వచ్చింది. ఇది కూడా బాటిల్లో సగం చేసి దీంట్లో నాచు మొక్క వేసాను. చూడండి, అందులో దీంట్లో కూడా చాలా వేర్లు బయటకు వచ్చేసి ఉన్నాయి. ఈ విధంగా ఏ బాటిల్ పారేయకుండా మనం చక్కగా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి, వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇది కూడా బిర్యానీకి ఇస్తారు ఆ డబ్బా. ఇది డబ్బాలో చిన్న చామంతి మొక్క వేసాను. కొమ్మ పెడితే వచ్చేసింది అది. ఇది కూడా పూతరేకులకి ఇచ్చింది డబ్బా. ఇది మొక్క పెట్టాను. ఇది నాచు మొక్క, ఇది ఒక రకం. ఇలానే అవి చాలా ఉన్నాయి. పైన వేస్ట్ బాటిల్స్తో చిన్న చిన్న మొక్కలు వేస్తాను, ఏది ఖాళీ లేకుండా. చూడండి, ఇవన్నీ మొక్కలు చిన్న వేస్ట్, ఇవన్నీ పారేసేవే, అయినా నేను యూస్ చేసుకున్నాను. చక్కగా మీరు కూడా ఇలా అందంగా చిన్న చిన్న బాటిల్స్లో చిన్న చిన్న మొక్కలు, పెద్దవి కాకుండా చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంకా చూపిస్తాను. బాటిల్ని 2 ముక్కలు చేసి అటు ఇటు నాచు మొక్కలు పెట్టాను. ఆల్రెడీ ఇది వీడియో మీ దగ్గర ఉంది. ఇవన్నీ బాటిల్సే, అయిపోయిన బాటిల్స్. నాచు మొక్కలు ఇలా అందంగా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ అయిపోయిన బాటిల్స్, వాటర్ బాటిల్స్. ఇంకా ఇది కూడా వాటర్ బాటిల్ ఈ విధంగా తయారు చేశాను. వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టి చేశాను. ఇవన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. వేస్ట్ ఏది ఉండదు, పారేయకూడదు. చక్కగా మనం ఇలా వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ
ఏదో ఒకటి మొక్క వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా గ్లాసులో వాటర్ పెట్టి ఇందులో పెడితే మనకి వేళ్ళు వస్తాయి. ఇది అందంగా చూడటానికి కూడా ఉంటుంది. ఈ విధంగా చక్కగా అన్నీ ఉపయోగించుకోండి. వేస్ట్ ఏమిటూ ఏముండదు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.